ఒక మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఇంగ్లాండ్లో అక్కడ ఉన్న క్రౌడ్ మొత్తం ధోనీని చీటర్ అని పిలుస్తున్నారు. ఇలా ఎందుకు పిలుస్తున్నారంటే ఒక టీ బ్రేక్ ముగిసిన దాని తర్వాత మన ఇండియా బౌలింగ్ అనేది చేస్తుంది. ఎప్పుడైతే బౌలర్ బాల్ అనేది వేసాడో అప్పుడు బ్యాట్స్మెన్ దాన్ని కొడతాడు. ఎప్పుడైతే దాన్ని హిట్ చేసిన వెంటనే మన ప్లేయర్ ఎవరైతే ఫీల్డింగ్ చేస్తున్నారో ఆయన డైవ్ చేసి ఆ బాల్ అనేది ఆపుతాడు. అయితే ఆ బాల్ అనేది బౌండరీకి టచ్ అవ్వదు. ఈ గ్యాప్లోనే బ్యాట్స్మెన్ 3 రన్స్ అయితే తీస్తారు. మరియు 4th రన్ కోసం అతను తీద్దాం అనుకొని గ్రీజ్ దాటి సగం దూరం వస్తాడు. ఈ లోపల బాల్ అనేది ఎమ్మటనే ఫీల్డర్ తొందరగా బాల్ తీసుకొని ఎమ్మటనే విక్కీ కీపర్కి ఇస్తాడు. అప్పుడు ధోని దాన్ని రన్అట్ చేస్తారు. అప్పటికే బ్యాట్స్మెన్ గ్రీజ్లోకి రాడు. మరియు అంపైర్స్ అందరూ డెసిషన్ తీసుకొని అతను అవుట్ అని ఇస్తారు. నిజానికి అంపైర్ 4 ఇవ్వక ముందే వీళ్ళు రన్స్ అనే ఆపేస్తారు. కాబట్టి డెసిషన్ అనేది అవుట్ అనేది ఇస్తారు. అయితే అక్కడ ఉన్న ప్లేయర్స్ అందరూ మరియు క్రౌడ్ మొత్తం చీటర్ అని పిలుస్తారు. అయితే కొంతసేపు ఆగిన దాని తర్వాత ధోని ఒక డెసిషన్ తీసుకొని ఆ బ్యాట్స్మెన్ని మళ్ళీ రమ్మని అని చెప్పేసి క్రీడాస్ఫూర్తితో అతన్ని మళ్ళీ వెల్కమ్ చేస్తారు. ఎవరైతే ధోనీని చీటర్ అని చెప్పి ఆ హోమ్ గ్రౌండ్లో అరిశారో మరియు వాళ్ళందరే కలిసి ధోనీకి చప్పట్లు కొడతాం అయితే జరిగింది. మరియు దీని కారణంగా ఛాలెంజ్ చేసిన క్రౌడ్తోనే ధోని చప్పట్లు అయితే కొట్టించుకుంటారు. ధోని ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి.